ఆ సినిమా బాగుంది చూడొచ్చు. శంకర్ గారి కోసం, రామ్ చరణ్ గారి కోసం చూడొచ్చు. ఏంటంటే పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ ఏనా లేకపోతే పొలిటికల్ కాన్ఫ్లిక్టే మొత్తం. ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో అదే సేమ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీనే. కానీ మనకి కొన్ని అన్నీ మనకి కొన్ని చూసినట్టు అనిపిస్తాయి కానీ బట్ ఓకే, సినిమా ఒకసారి చదివితే చూడొచ్చు. బోరు కొట్టడానికి ఏం లేదు కానీ ఒకసారి చూడొచ్చు. కేవలం రామ్ చరణ్ గారి కోసం, శంకర్ గారి కోసం చూడాలంతే. మూవీ అయితే యా, పాటలు నానా హైరానా సాంగ్ లేదు, అది ఎడిట్ చేశారు కరెక్టే. నేను మూవీ లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఆ ట్వీట్ చూశాను, 14th యాడ్ చేస్తున్నారు అని చెప్పని. అది కూడా ఉంటే ఇంకా బాగుండేది, విజువల్ వండర్లా ఉండేది. ఫస్ట్ హాఫ్ చాలా ప్రెడిక్టబుల్ అనిపించింది. యాక్చువల్ అన్ప్రెడిక్టబుల్ అనే థింగ్ సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అయింది అనమాట. ఫస్ట్ హాఫ్ యాక్చువల్లీ కొంచెం లాగింగ్ అనే అనిపించింది. సెకండ్ హాఫ్ లో అన్ని చాలా ఫాస్ట్ వెళ్ళిపోయింది. అరే టైం చూసుకుంటూ ఉండే నేను చాలాసేపు, అరే ఇప్పుడు ఇక్కడికి అయిపోగొట్టేస్తాడా సినిమా, అరే ఇక్కడికి అయిపోగొట్టేస్తే చాలా షార్ట్ అయిపోద్ది, యాక్చువల్ స్టోరీ కవర్ చేయకుండా ఎండ్ అయిపోద్ది అన్న ఫీల్ వచ్చేలాగా అనిపించింది. బట్ బాగానే కవర్ చేశారు. సెకండ్ హాఫ్ బాగుండింది. డెఫినెట్లీ వినయ్ విజయ్ రామ ఫీల్స్ అనేంత లేదు, ఎందుకంటే ఇవి కొంచెం తీయడం బాగా తీశారు. సినిమాటోగ్రఫికల్లీ బాగా తీసేసి కొంచెం ఒక ఇంట్రెస్టింగ్ గా అరే వెళ్ళిపోతుంది. అండ్ సింగం మూవీ ఫీల్స్ వస్తాయి, లైక్ ఫాస్ట్ కట్ వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. సో ఆ కట్స్ అనేవి చాలా బాగా ఫోకస్ చేసేసరికి కొంచెం బెటర్ దాన్ వినయ్ విజయ్ రామ. బట్ ఆ ఎక్స్టెంట్ ఆఫ్ వాళ్ళు చేయగలిగిన సీన్స్ ఏమైతే ఉన్నాయో అవి మాత్రం దేవర్ లైక్ ఓకే, ఇది మరీ రియల్ లైఫ్ లో చేయగలిగేది కాదు. హైలైట్స్ ఏం లేదు.